Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ అనే టాపిక్ ని స్టార్ట్ చేసాము. సో దాంట్లో ఇవాల్టి క్లాస్ లో మనం కరికులం మరియు మెథడ్ ఆఫ్ టీచింగ్ గురించి చూద్దాం. సో ఇది కంటిన్యూషన్ క్లాస్ కాబట్టి మీకు కావాలంటే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేది ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ లో మనకి ప్రతిసారి సిలబస్ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాము, చూడండి. అండ్ కమింగ్ టు ద క్లాస్. సో ఫస్ట్ మనం బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ యొక్క కరికులం చూద్దాం. Since the chief ideal of Buddhist education was the attainment of nirvana or salvation, education was thoroughly saturated with religion and it was spiritual in essence. సో మనకి బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ చూసుకున్నట్టయితే చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే నిర్వాణ లేదా సాల్వేషన్, ముక్తి చెందడం. ఓకే, సో అందుకే ఎడ్యుకేషన్ మొత్తం కూడా రిలీజియన్ పరంగా స్పిరిచువల్ పరంగా ఉంటుంది. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మీద డెవలప్ చేశారు. ద ఎంటైర్ త్రిపిటక కన్సిస్ట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్, మెసేజ్, ఫిలాసఫీ అండ్ రూల్స్ ఫర్ ద భిక్షుస్ అండ్ భిక్షునీస్. సో భిక్షుస్ కి భిక్షునీస్ కి త్రిపిటక మనకి మెసేజ్ కానివ్వండి, బుద్ధిస్ట్ టీచింగ్స్ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, రూల్స్ కానివ్వండి ఇస్తుంది అనమాట. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ద బాస్కెట్ ఆఫ్ డిసిప్లిన్, దీన్ని వినయ పిటాక అంటారు. తర్వాత ద బాస్కెట్ ఆఫ్ డిస్కోర్సెస్, దీన్నే సుట్ట పిటాక. ద బాస్కెట్ ఆఫ్ అల్టిమేట్ డాక్ట్రిన్, దీన్ని ఏమంటారంటే అభిధామ పిటాక. తర్వాత ద మిలింద పన్హా, తర్వాత ద జాతకాస్. ఓకే, ఈ మొత్తంలో మనకి బుద్ధిస్ట్ టీచింగ్స్ కానివ్వండి, ఫిలాసఫీ, రూల్స్, మెసేజ్, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ద మెయిన్ సబ్జెక్ట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ వేర్ స్పిన్నింగ్, వీవింగ్, ప్రింటింగ్ ఆఫ్ ద క్లోత్, టైలరింగ్, అకౌంటెన్సీ, పెయింటింగ్, ఆయుర్వేద, సర్జరీ ఎక్సెట్రా. సో మనం ముందు క్లాసెస్ లో కూడా చూసాము, వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. సో అందులో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే స్పిన్నింగ్ కానివ్వండి, వీవింగ్, క్లోత్స్ ని పెయింట్ చేయడం, టైలర్ చేయడం, అకౌంటెన్సీ చూసుకోవడం, పెయింట్ చేయడం, ఆయుర్వేద, సర్జరీ, మెడిసిన్ సైడ్ అనమాట, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ద ప్రైమరీ గ్రేడ్ ఎడ్యుకేషన్ ఎయిమ్డ్ ఎట్ టీచింగ్ 3 R's, రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. సో అర్థమెటిక్, రైటింగ్, రీడింగ్ అనేది ప్రైమరీ గ్రేడ్ ఎడ్యుకేషన్ లో ఉండేది మనకి. But the higher education comprising teaching in religion, philosophy, medicine, military science, etc. for choosing different subjects. కానీ హైయర్ ఎడ్యుకేషన్ లో మీరు చూసుకున్నట్టయితే రిలీజియన్ గురించి, ఫిలాసఫీ గురించి, మెడిసిన్, మిలిటరీ సైన్స్, సో ఇవన్నీ ఇచ్చేవాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని చూస్ చేసుకోవడానికి. ఓకే, as all the important Buddhist works have been written in Pali, the Pali and other regional languages were also popular during the period. So Buddhist works మొత్తం కూడా పాలీలో రాయబడ్డది కాబట్టి పాలి మరియు అక్కడ ఉన్న రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పాపులర్ గా ఉండేటివి. హవెవర్ దేర్ వాజ్ ఎ హార్మోనియస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ సెక్యులర్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మొత్తం స్పిరిచువల్ అనేది ఉండేది కాదు, కొన్ని సెక్యులర్ సబ్జెక్ట్స్ అనేటివి ఉండేటివి, అలాగే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. The Buddhist system had not ignored occupational and technical aspects of education. ఇంతకుముందు చూసాం కదా, ఆక్యుపేషనల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, వీటిని బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇగ్నోర్ చేయలేదు. The monks in the monasteries were at liberty to acquire proficiency in various arts and crafts. సో మానిస్టరీస్ లో మనకి ఈ ఎడ్యుకేషన్ అనేది జరిగేది, అది కూడా చూసాము విహారాస్, మానిస్టరీస్ లో లాస్ట్ క్లాసెస్ లో తెలుసుకున్నాము. సో ఇక్కడ ఉండే మాంక్స్ కి ఆ ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట, ఏ ఆర్ట్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి నేర్చుకోవడానికి. జీవక, ఏ గ్రేట్ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఆఫ్ దట్ ఏజ్, acquired considerable knowledge and skill in the operation of brain and intestines. సో అప్పట్లో మనకి ఫేమస్ సర్జన్ మీరు వినే ఉంటారు జీవక. సో ఈయన అప్పుడే బ్రెయిన్ లో, అంటే బ్రెయిన్ కానివ్వండి, ఇంటెస్టైన్స్ కానివ్వండి, ఎలా ఆపరేట్ చేయాలన్న దాని మీద కూడా స్కిల్ అనేది సంపాదించారు. Similarly, Charak, rightly known as a father of Ayurveda, was a product of this age. సో ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద మనకు తెలుసు చరక్ గారు. సో ఆయన ఈ ఏజ్ నుంచే వచ్చారనమాట, ఈ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి. బోత్ థియరటికల్ యాజ్ వెల్ as ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్ ఈక్వల్లీ ఎంఫసైజ్డ్. సో థియరీ నేర్పించేవాళ్ళు, అలాగే ప్రాక్టికల్ గా. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద థియరటికల్ స్టడీ ద pupils were serving a term of apprenticeship under some expert artisans for picking up practical knowledge and skill in arts and crafts. సో ఇప్పుడు మెడిసిన్ చూసుకున్నా సరే మీకు చూసుకున్నట్టయితే అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది, అంటే ఒకరి కింద పని చేయాలి మనం కొన్ని ఏళ్ళ దాకా, మాస్టరీ కావడానికి, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. అప్పుడు కూడా అదే ఉండదు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ కరికులం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెథడ్ ఆఫ్ టీచింగ్. బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ కాజ్ అండ్ ఎఫెక్ట్. బుద్ధిస్ట్ ఫిలాసఫీ మనకి
కాజ్ మరియు ఎఫెక్ట్ అంటే ఏం జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి. నథింగ్ ఈస్ పర్మనెంట్, ఏది కూడా పర్మనెంట్ అనేది నమ్మేది కాదు. చేంజ్ ఇస్ ద రూల్ ఆఫ్ యూనివర్స్, మనకు తెలిసింది చేంజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎ డెమోక్రటిక్ అండ్ ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్, ఇట్ ఎంకరేజెస్ ఎంక్వైరీ. సో బుద్ధిస్ట్ టీచింగ్ మెథడ్స్ ఏంటంటే డెమోక్రటిక్ వేలో, ప్రాక్టికల్ వేలో టీచ్ చేసేవాళ్ళు అనమాట. అలాగే ఇంక్వైరీని అంటే అడిగి తెలుసుకోవడాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇట్ బిలీవ్స్ ఇన్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ మాన్యువల్ స్కిల్స్, మాన్యువల్ గా చేసే స్కిల్స్ మీద బిలీఫ్ అనేది ఉండేది. ఇట్ ఈస్ ఎథికల్, సో ఎథిక్స్ ప్రకారంగా ఉండేది. అలాగే థింకింగ్, మెడిటేషన్ అండ్ సెల్ఫ్ స్టడీ వే డ్యూలీ ఎంఫసైజ్, ఆలోచించడము, మెడిటేట్ చేయడము, సెల్ఫ్ గా స్టడీ చేయడము, వీటన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఉండేది. సో ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్స్ లో పాయింట్ వైజ్ గా మనం చూసుకుందాం. ఇప్పుడు వర్బల్ ఎడ్యుకేషన్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈస్ మోస్ట్లీ వర్బల్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ వాస్ మోస్ట్లీ ఓరల్ ఇన్ నేచర్. సో మెథడ్ ఆఫ్ టీచింగ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ చూసుకున్నట్టయితే ఎక్కువగా ఓరల్ టీచింగ్ అనేది, వర్బల్ టీచింగ్ అనేది ఉండదు అనమాట. టీచర్ గివ్స్ డిస్కోర్సెస్, సో మొత్తం ఏంటి అసలు అనేది టీచరే చెప్తుంది. స్టూడెంట్స్ వర్ లిసన్డ్ విత్ అటెన్షన్, స్టూడెంట్స్ వినేవాళ్ళు. ఇన్ ఎర్లీ డేస్ టీచింగ్ వాజ్ ఏ హియరింగ్ సిస్టమ్, సో ఎర్లీ డేస్ లో చూసుకున్నట్టయితే టీచింగ్ అనేది ఎప్పుడు లెక్చర్ సిస్టమ్, హియరింగ్ సిస్టమ్ లోనే ఉండేది. ద టీచర్ గేవ్ లెక్చర్స్, స్టూడెంట్స్ హర్డ్ దెమ్ టు చేంజ్ దర్ బిహేవియర్, సో వాటిని విని వాళ్ళ బిహేవియర్ ని చేంజ్ చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్. కాన్ఫరెన్సెస్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే congregations were arranged on every full moon and first day of month in the Buddhist sanghs. The monks of different sanghs assembled and put forward their views freely. ఇది మనం లాస్ట్ క్లాసెస్ లో కూడా చూసాము. సో ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి వాళ్ళ యొక్క వ్యూస్ అనేది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట స్టూడెంట్స్, మాంక్స్. ఓకే, ద అటెండెన్స్ ఆఫ్ ఎవ్రీ మాంక్ వాస్ కంపల్సరీ ఇన్ సచ్ కాన్ఫరెన్స్. సో ఆ యొక్క అసెంబ్లీని అందరూ అటెండ్ అవ్వాలని చూస్తారు అనేసి లాస్ట్ క్లాసెస్ లో కూడా మనం చూసాం కదా. ఈవెన్ హెల్త్ బాగాలేకపోయినా, ఒకవేళ హెల్త్ మరీ పాడైతే వాళ్ళ యొక్క ఇంటి దగ్గరే అసెంబ్లీ అయ్యేవాళ్ళు అనమాట. ఓకే, ద పర్పస్ ఆఫ్ దిస్ అసెంబ్లీ వాస్ టు మెయింటైన్ ద మోరల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆల్ ద మాంక్స్ బికాస్ ద టోటల్ ఎడ్యుకేషన్ వాస్ బేస్డ్ ఆన్ మొరాలిటీ. సో ఈ అసెంబ్లీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మోరల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడం. ఓకే, ఎందుకనంటే టోటల్ ఎడ్యుకేషన్ కూడా మొరాలిటీ మీద బేస్ అయి ఉంది బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో. దిస్ అసెంబ్లీ వాస్ క్వైట్ democratic and it was immense moral impact on all concerned. సో ఇది ఎక్కువ డెమోక్రటిక్ వేలో అంటే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నమాట. అలాగే ఇక్కడ మాంక్స్ ద్వారా జరిగేది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్కషన్ మెథడ్, ఇది అందరికి తెలిసిందే. ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిస్కషన్ ఎంకరేజ్డ్ ద రీజనింగ్ ఇన్ ద బుద్ధిస్ట్ పీరియడ్. సో డిస్కషన్స్ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటాం కాబట్టి దాని వల్లనే ఈ మెథడ్ అనేది ఉండేది. రీజనింగ్ వాజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మెంటల్ పవర్ అండ్ నాలెడ్జ్ ద డిస్ప్యూట్. సో ఆర్గ్యుమెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పడము, మన యొక్క వ్యూస్ చెప్పడం, దీని ద్వారా నాలెడ్జ్ అనేది షేర్ అయ్యేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రామినెన్స్ ఆఫ్ రీజనింగ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిస్కషన్ ఎంకరేజ్ ద రీజనింగ్ ఇన్ ద బుద్ధిస్ట్ పీరియడ్. సో డిస్కషన్స్ వల్ల రీజనింగ్ అనేది కూడా పెరిగింది అనమాట. ద కాంట్రవర్షియల్ మ్యాటర్స్ కుడ్ నాట్ బి డిసైడెడ్ వితౌట్ లాజికల్ ఆర్గ్యుమెంట్. లాజికల్ ఆర్గ్యుమెంట్ లేకపోతే కాంట్రవర్షియల్ మ్యాటర్స్ అనేటివి మనం డిసైడ్ చేయలేము. ఆ కాలంలో కూడా అలాగే ఉండేది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూర్స్, ట్రావెలింగ్ అండ్ నేచర్ స్టడీ మెథడ్. ఇది ఇప్పుడు మనం ఫీల్డ్ ట్రిప్ అంటాము. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ వాస్ టు ప్రాపగేట్ బుద్ధిజం. సో బుద్ధిస్ట్ మాంక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? బుద్ధిజం ని ప్రాపగేట్ చేయడం, అంటే అందరికి తెలియజేయడం. ఓకే, సో ఆ టైంలో రిలీజియస్ పరంగా ఉండేది కదా ఎడ్యుకేషన్, సో అందుకే టూర్స్ అనేటివి, ట్రావెలింగ్ అనేది జరిగేది అనమాట. హెన్స్ సమ్ ఆచార్యాస్ లైక్ సరిపుట్ట, మహాయగల్వ, అనిరుద్ధ, రాహుల ఎక్సెట్రా గేవ్ ద ఇంపార్టెన్స్ టు ఫర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. సో అందుకే టూర్స్ కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడానికి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్టూడెంట్స్ వర్ ఎంకరేజ్డ్ టు అండర్టేక్ లాంగ్ టూర్స్ టు గెయిన్ ద రియల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కూడా మనకి టూర్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. సో అందుకే ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా, ఫీల్డ్ ట్రిప్స్ అనేటివి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడిటేషన్ ఇన్ సాలిట్యూడ్. ఓన్లీ దోస్ మాంక్స్ వర్ కన్సిడర్డ్ ఫిట్ for lonely meditation who had fully renounced the worldly attraction and had spent enough time in the sanghs and had gained the efficiency for solitary meditation. సో పూర్తిగా మెడిటేట్ చేయడానికి ఓన్లీ కొంతమంది మాంక్స్ ని అలౌ చేసేవాళ్ళు. ఎలాంటి వాళ్ళని? టోటల్లీ వరల్డ్లీ అట్రాక్షన్ నుంచి ముక్తి చెందిన వాళ్ళని, సాల్వేషన్ నిర్వాణ అయిపోయిన వాళ్ళని మాత్రమే అలౌ చేసేవాళ్ళు. ఓకే,
Imparting education in practical subjects. An important contribution of this period is the imparting of education in various practical subjects, a tradition which has come down to the present day also. So, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో వేరియస్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఎడ్యుకేషన్ని తీసుకురావడము ట్రెడిషన్ లాగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ డేలో కూడా మనం ఇది పాటిస్తున్నాం, అవునా కాదా? థియరిటికల్ ప్రాక్టికల్ మెథడ్స్ రెండు కూడా ఉండాలి. ఓకే, బోత్ థియరిటికల్ యాజ్ వెల్ as ప్రాక్టికల్ మెథడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పటికి కూడా అది ఉంది. స్పిన్నింగ్, వీవింగ్, అగ్రికల్చర్, స్టోన్ మెషనరీ అండ్ అదర్ క్రాఫ్ట్స్ ఆర్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేటివి నేర్పించేవాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కలెక్టివ్ టీచింగ్ మెథడాలజీ. ఇట్ వాస్ ఇన్ ద పీరియడ్ దట్ ద మెథడ్ ఆఫ్ కలెక్టివ్ టీచింగ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూమరస్ టీచర్స్ ఇన్ సింగిల్ ఇన్స్టిట్యూషన్స్ వాస్ ఎవాల్వ్. సో ప్రైమరీలో మీరు చూసుకున్నట్టయితే ఒకటే క్లాస్లో 2 లేదా 3 టీచర్స్ ఉంటారు. సో అప్పుడు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యింది అనమాట. ఇన్ విహారాస్ అండ్ మానిస్టిక్ స్కూల్స్ హేతు విద్య ఆర్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ లాజిక్ వాస్ అడాప్టెడ్ అండ్ త్రూ దిస్ మెథడ్ ద ఇంటెలెక్ట్ ఆఫ్ ద ప్యూపిల్స్ వాస్ ట్రైన్డ్. సో హేతు విద్యని తీసుకొచ్చారనమాట ఈ టైంలోనే. సో ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ లాజిక్ అనేది అడాప్ట్ చేసుకొని ట్రైన్ చేసేవాళ్ళు పీపుల్స్ని. డిస్కషన్, టాక్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వర్ ఆల్సో ఎంకరేజ్ పీరియాడికల్లీ ఆన్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ ఫిలాసఫికల్ సబ్జెక్ట్స్. సో రిలీజియస్ మరియు ఫిలాసఫికల్ సబ్జెక్ట్స్ మీద డిస్కషన్స్ కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి ఎంకరేజ్ చేశారనమాట. ఓకే, ఫర్ ద ఇంటెలెక్చువల్ బెనిఫిట్ ఆఫ్ ద pupils, sometimes outstanding celebrities and authorities on religion and philosophy were invited to deliver talks on different topics. ఇది ఇప్పటికి కూడా జరుగుతుంది మనకి. కమ్యూనిటీ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవడం అంటారు కదా, అలాగే సెలబ్రిటీస్ కానివ్వండి, అథారిటీస్ కానివ్వండి పిలిచేవాళ్ళు అనమాట లెక్చర్స్ ఇవ్వడానికి, టాక్స్ ఇవ్వడానికి. Besides, stimulating environment was provided for widening the mental horizons of the pupils and for developing clarity of vision of solving intricate problems of life. So life లో కొన్ని ప్రాబ్లమ్స్, ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్, వాటిని సాల్వ్ చేసుకోవడానికి, క్లారిటీ ఆఫ్ విజన్ ఉండడానికి, పిల్లల యొక్క మెంటల్ హరైజన్స్ వైడన్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి, అది కూడా చూసుకునేవాళ్ళు. ఇన్ ఆర్డర్ టు గివ్ ఏ రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ షేప్ to what the pupils had learned at the monastic schools, the pupils used to undertake the journey from one place to another at the end of their academic career. So ఆల్రెడీ చూసాం కదా టూర్స్, ట్రావెలింగ్ అనేసి. సో దాని ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసేవాళ్ళు. ఇన్ అడిషన్ టు దిస్, బుద్ధిస్ట్ పీరియడ్ డిబేట్స్ అండ్ పీరియాడికల్ గ్యాదరింగ్ వేర్ ఆర్గనైజ్డ్. ఇది కూడా చూసాం కదా, అసెంబ్లీస్ అనేటివి పెట్టేవాళ్ళని. మాంక్స్ ఫ్రమ్ డిఫరెంట్ మానిస్టరీస్ వేర్ పార్టిసిపేటింగ్ in the discussions and delivering speeches on philosophical and religious topics. So different monasteries నుంచి మాంక్స్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి డిస్కషన్స్ కానివ్వండి, స్పీచెస్ కానివ్వండి ఇచ్చేవాళ్ళు అనమాట, ఫిలాసఫికల్ మరియు రిలీజియస్ టాపిక్స్ మీద. Pupils were also encouraged to participate in these meetings for developing the knowledge appreciably. So పిల్లల్ని కూడా అంటే స్టూడెంట్స్ ని కూడా ఈ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు, సో దట్ వాళ్ళు నాలెడ్జ్ ని డెవలప్ చేసుకునేవాళ్ళు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ లో కరికులం మరియు మెథడ్ ఆఫ్ టీచింగ్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయినా అలాగే నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. సో మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మంచి వీడియోస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.